హాయ్ యూట్యూబర్స్. సో ఇవాళ మనం ప్యాన్ కేక్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు. చాలా సింపుల్. సో ఒక బనానా తీసుకొని బనానా కొంచెం చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి. అండ్ బనానా 1 or 2 తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ నేను ఇక్కడ 2 eggs తీసుకుంటున్నాను. 2 eggs పగలగొట్టి అందులో మిక్స్ చేసుకోవాలి. అండ్ ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోండి. సో మీ స్వీట్నెస్కి తగ్గట్టు సో యాడ్ చేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. సో కొంచెం మంచిగా మిక్స్ చేసిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం ఒక వాటరీ టెక్స్చర్ వచ్చేటట్టు కొంచెం మిక్స్ చేసుకోండి మంచిగా. సో మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే, మనం ఏదైతే బౌల్ తీసుకున్నామో ఇందాక, అదే బౌల్లో ఒక 1 cup ఆఫ్ గోధుమ పిండి ఆర్ మైదా పిండి తీసుకోవచ్చు. ఏ పిండిని తీసుకోవచ్చు, ప్లఫీగా వస్తాయి. సో 1 cup ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. సో ఈ 1 cup గోధుమ పిండిలో మనం మిక్స్ చేసుకున్న మిశ్రమం ఉందో అవన్నీ యాడ్ చేసుకోవాలి. సో దానికంటే ముందు కొంచెం ఒక పించ్ ఆఫ్ సోడా యాడ్ చేసుకోండి. సో సోడా ఎక్కువ ఏమొద్దు, పించ్ ఆఫ్ ఎంతే వేసుకోవాలి. సో దట్ మనకి మంచిగా పొంగుతుంది ప్యాన్ కేక్ అనేది. సో ఇదంతా మిక్స్ చేసుకొని మంచిగా ఒక 5 seconds అట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో తర్వాత ఒక మంచి పెంక ఉంటుంది, దోశ పెంక, సో ఎనీథింగ్. సో ఆ పెంక తీసుకొని చిన్న చిన్న మినీ కేక్స్గా చేసుకోవచ్చు. ఆర్డర్స్ పెద్ద కేక్లో కూడా, పెద్ద షేప్లో కూడా చేసుకోవచ్చు, దోశ షేప్ టైప్లో. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో సింపుల్ కదా, చూస్తారు కదా. సో నో ఆయిల్, అంటే జస్ట్ ఒక 1 స్పూన్ కూడా కాదు, చాలా తక్కువ ఆయిల్ తోటి మనకి ప్యాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో చాలా